మసాజులు చేయించుకునేటప్పుడు మెడని, నడుముని సడెన్‌గా అటు ఇటు తిప్పడం వల్ల, లేకపోతే వెనక్కి ఇలా అనడం వల్ల కొంతమందికి కాళ్ళు ఇవి పోతున్నాయి, లేకపోతే స్ట్రోక్ వస్తుంది అని అవి సేఫా కాదా అని నన్ను తరచుగా అడుగుతూ ఉంటారు. నార్మల్‌గా మసాజులు చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఎండ్‌లో కైరోప్రాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు సడెన్‌గా ట్విస్టింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. దానివల్ల కొన్ని మెడకి గానీ, నడుముకి గానీ కొన్ని పెయిన్ సడెన్‌గా ఎక్కువ అవ్వడము, లేకపోతే స్పైనల్ కార్డ్ వెన్నుపూస లోపల నుంచి వెళ్ళే కార్డ్ ఏదైతే ఉంటదో అది డ్యామేజ్ అవ్వడము, ఇలాంటివి చూస్తూ ఉంటాము. న్యూస్‌లో కూడా వింటూ ఉంటాము. సో, ఇది ఎంతవరకు సేఫు? ఇవి రెగ్యులర్‌గా అయ్యే ఇన్సిడెన్సెసా అంటే కాదు. అలా అని అస్సలు జరగవు, జస్ట్ కల్పితాలే అంటే డెఫినెట్‌లీ అది కూడా కాదు. కేస్ రిపోర్టింగ్స్ అయితే ఉన్నాయి. మెడని మ్యానిప్యులేట్ చేసేటప్పుడు సడెన్‌గా ఇటు ఇటు లేకపోతే వెనక్కి తిప్పడం వల్ల మెడలో ఉండే ఆర్టరీస్ ఉంటాయి. ఒక 4 ఆర్టరీస్ ఉంటాయి. ఇటు 2 ఉంటాయి, ఇటు 2 ఉంటాయి. ఒకటి వర్టిబ్రల్ ఆర్టరీ, ఇంకొకటి క్యారోటిడ్ ఆర్టరీ. ఈ ఆర్టరీస్ సడెన్‌గా అటు ఇటు తిప్పడం వల్ల అవి డ్యామేజ్ అవుతాయి. దీన్నే డిసెక్షన్ అంటారు. ఇది రెగ్యులర్‌గా రిపోర్ట్ అయ్యే కేసెస్. మసాజుల వల్ల కాకపోయినా కూడా వేరే ట్రామా, యాక్సిడెంట్స్ ఇలాంటి వాటి వల్ల. మసాజుల వల్ల స్పెసిఫిక్‌గా అయ్యేదేంటంటే వీటి ఇన్సిడెన్స్ లక్షలో 1-3 మందికి అవుతా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఎక్స్‌ట్రీమ్‌లీ రేర్ అనమాట. అదే స్పైనల్ కార్డ్, ఆ కార్డ్ ఏదైతే ఉంటదో అది డ్యామేజ్ అవ్వడం దానికన్నా తక్కువ. ఇంకా రేర్.